ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో ధర్నా చేస్తున్నామంటే సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి, తిరుపతి రెడ్డికి సిగ్గుండాలి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి. మరి ఇక్కడ ఏదైతే మద్దూరు మండలంలో మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 16 వార్డులో 6 కౌన్సిలర్ గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చట్టలు వంటించినటువంటి ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్న మొన్న ఆడపాటల్లో అయ్యా ఇక్కడ మా ఆడపడుచులు వచ్చిర్రు పూనిడికి వెళ్ళి, మా మద్దూరు మండలికి వెళ్ళి ఆడపడుచులు ఉన్నారు. ఓలనే స్వయంగా ఆడుకొని తెలుసు రేవంత్ రెడ్డి వస్తావా తిరుపతి రెడ్డి వస్తావా, ఇక్కడ గెలిచిన నిన్న మొన్న అయినటువంటి చైర్మన్ సన్నాసి వస్తాడా ఒక్కసారి మద్దూరు చౌరస్తకరా. మరి కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు కేసీఆర్ గారు సార్ ఇస్తుంటే మా నరేందర్ అన్న చేతుల మీదుగా 2018 నుంచి 2023 వరకు వాడవాడ తిరిగి ఎంపీడీ ఆఫీసుల దగ్గర 1,116 రూపాయలు నెల కాకన ముందే ఇచ్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది, మా పట్నం నరేందర్ రెడ్డి అన్నది. మరి ఈరోజు హైకోర్టులో కేసు చేయడం జరిగింది. అయ్యా తులం బంగారం ఇస్తే 1,116 రూపాయలు ఎందుకు? ఆడోళ్ళు కూలీలకు వస్తలేరు, మరి నాట్యానికి వస్తలేరు అంటారు. అవ్వలకు ఒక్కడే చెప్తున్నా, ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకొని మీ ఇంటికి వస్తారో జాడికట్ట చెప్పులు పట్టుకొని రెడీ ఉండాలి. ఇక మీరు నాట్లేషన్తోనా గుళ్ళ కళ హోటల్ కళ ఒక్కటే మాట్లాడాలి. ఎవరైతే కాంగ్రెస్ సన్నాసి అనిపిస్తారో చెప్పు తీసుకొని చెప్ప మీద కొట్టాల్సిన ఆడపడుచులు ఉన్నది. ఎందుకంటే మేము గెలిస్తే 2,000 నుంచి 4,000 చేస్తాం, వికలాంగులకు వితంతులకు 4,000 నుంచి 6,000 చేస్తాం అన్నాడు. మరి ఆ సన్నాసి ఆడున్నాడని అడుగుతున్నాం. మేము ఇట్లా ధర్నాలు చేస్తే సోషల్ మీడియా కేసులు పెడితే మా మిత్రుడు సోషల్ మీడియా రమేష్ మీద నా మీద మద్దూరు ఎస్ఐ కేసు చేయడం జరిగింది. ఆ ఎస్ఐ గారికి ఇదొక్కటే చెప్తున్నా, ఎస్ఐ గారు నీవు మొత్తం మద్దూరు మండలంలో ఏమేమి రసలీలాలు ఉస్కదండాలు కాంగ్రెస్ మా ఎంత అంతా చిట్ట ఉంది, మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి పోస్టింగ్ చేసుకున్నాడు అంటే ఈ తిరుపతి రెడ్డి బూట్లు నాకుతాడు. ఈ తిరుపతి రెడ్డికి ఎవరు భయపడకండి. మొన్న ఓల పార్టీలే ఒక బీసీ బిడ్డని చైర్మన్ చేయాలనంటే మా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఇవ్వకుండా రాళ్లతో కొట్టిన చరిత్ర మద్దూరు మంది ప్రజలకు ఉండదని మనవి చేస్తున్నా. మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఒక్కసారి మా అవ్వలకు అక్కలకి చెప్తున్నా, కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ ఇయ్యాడు, తులం బంగారం ఇయ్యాడు. 10 లక్షల మంది పెళ్లిలు అయినాయి, 10 లక్షల తులాలు మరి ఏడికేలు చేస్తాడు మనం ఒక్కసారి అడగాలి. మరి తిరుపతి రెడ్డికి ఎటువంటి హోదా లేదు, ఆయనని పిలుచుకొచ్చి మొత్తం అంగరంగ వైభవంగా పిలుచుకొచ్చి సన్మానాలు చేసి ఇనాగ్రేషన్ చేస్తారు. మా ఎల్లమ్మక్క చెప్పింది, ఆయమ్మ చైర్మన్ ఉన్నప్పుడు మా నరేందర్ అన్న శంకుస్థాపన ఉన్నప్పుడు ఆ స్కూల్ ఫౌండేషన్ చేస్తే ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి ఈరోజు మద్దూరులో వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇక మద్దూరుల విషయం చెప్పాలి, కాంగ్రెస్ విషయం ఏడ కుంటాలు ఇడుస్తలేరు, ఏ బస్ స్టాండ్ ఇడుస్తలేరు. పాపం పందులు గిట్ట తిరుగుతుంటే ఆ పందులని గిట్ట కొనే రోజులు వస్తున్నాయి. మీరు దయచేసి మన పుస్తకాల తాళ్ళు గిట్ట జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చుల్లో కోట్లల్లో ఖర్చు పెట్టుకున్నారు మద్దూరులో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి. మరి వాళ్ళు గిట్ట మన పుస్తకాల తాళ్ళు గోల్డ్ గిట్ట ఉంటే జాగ్రత్త ఉండాలి. ఈ మీటింగ్లలో వాళ్ళు అక్కడక్కడ మనసులో పంపించారు. ఆ సన్నాసులకు చెప్తున్నా, మద్దూరు మండల్ సీఎం అయిన తర్వాత ఏం అభివృద్ధి అయింది? మరి ఇక్కడ ఉన్న మన చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాలో వెడల్పు చేస్తా అన్నాడు, మరి పర్పుల్ రోడ్ 6 రోడ్ వేసి బటర్ఫ్లై లైట్ వేస్తా అన్నాడు. మరి ఎక్కడ ఉన్నది ఒకసారి మద్దూరు ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏదైతే మా నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు 8 మండలాల్లో బ్రహ్మాండంగా ధర్నా చేసి ఎంఆర్ఓ ఆఫీస్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా మా నరేందర్ రెడ్డి మా కార్యకర్తలు ఒక్కరే చాలు. ఎందుకంటే నిన్న మొన్న జరుగుతున్నది స్వయం సొంత కాన్స్టిట్యూన్సీలోనే తులం బంగారం ఇస్తలేడు, కళ్యాణ లక్ష్మి బంద్ చేసిండు. మీరు నాటు వేసినట్టు అవ్వ ఇప్పుడు నాటు కూలీలు వేస్తున్నారు. ఆడ మొత్తం మీరు అందరూ అదే మాట్లాడాలి. ఈ దొంగ సన్నాసి రేవంత్ రెడ్డి ఇక్కడ ఓట్లేసి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. రాష్ట్రం తిరిగి కేసీఆర్ అన్నది మా నరేందర్ అన్నది తిరిగితే మనము భుజం కంకనేసి పింకు చెందేసుకొని ఇదే చివరంతలో బ్రహ్మాండంగా మళ్ళా వచ్చేసారి తిరగనియకుండా మనం పనిచేస్తామని కోరుకుంటూ, ఇంకొక విషయం అక్కింపేటలో నిజంగా మా అంజన చెప్పినట్ల ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ అంటే నిజంగా చదువుకున్న సన్నాసి నమస్తే ఈనాడు కానీ సాక్షి కానీ జ్యోతి కానీ మేము చదువుకున్న
ఈ రోజు న్యూస్ పేపర్ అవుతుంది, టుడే న్యూస్ పేపర్, టుమారో ఏ పేపర్ అయినా దిస్ పేపర్ అవుతుంది. అరే సన్నాసి నరసింహారెడ్డిగా ఒక్కటే చెప్తున్నా నీకు, నువ్వు చదువుకున్నావా? గాడిదల కాడికి పోయినవారా సన్నాసి? ఎవరైనా చదువుకున్న సరస్వతి లాంటి పేపర్ ని కాలతోర చూస్తున్నామంటే మరి తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ఓ గాడిదల కాడికి పోయినట్లు ఇక్కడ ఉన్న కొంతమంది సన్నాసులను కూడా ఆ చదువు లేని విధంగా ఈ రోజు వివరిస్తున్నారు. నాట్ ఓన్లీ నమస్తే తెలంగాణ పేపర్, ఆల్ పేపర్స్. ఎందుకంటే ఈ రోజు చదివితే టుడే న్యూస్ పేపర్ అవుతుంది, రేపు ఏ పేపర్ అయినా చెత్త పేపర్ అవుతుంది. అది ఊహించుకొని కాళ్ళకు రైతుల త్వర దుడిపిస్తున్నామంటే నీ పాపం నీ అంటనే పోతుంది బిడ్డ. నువ్వు మొన్న కొండాపూర్లో 20 ఎకరాలు ఉన్నాయంట, 20 ఎకరాలు అమ్మితే కోరంగల్లి మొత్తం కొట్టాడట. నీకు శాతం అవుతుంది 60. నీ ఇల్లు ఎట్లా కట్టుకున్నావు? నువ్వు కోపం బియ్యం తినట్టు కొడుతావు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కాగానే పెద్ద అక్రమాలు చేసి నువ్వు సంపాదించిన బిడ్డ, నీ సంగతి మేము చూసుకుంటాం. కానీ ఈ రోజు మద్దూరు మండల్ మున్సిపాలిటీ జనాలకు కానీ, మద్దూరు మండల్ విలేజ్లకు కానీ, మా అక్కల కవ్వలకు మీ పాదాలకు నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ సన్నాసులు ఎవడొచ్చినా రేపు కాకుండా ఇంకా 2 ఏళ్ళు వచ్చినా జాడకట్ట పట్టుకోండి. మరి 4000 పెన్షన్లు ఎడుతుంది. మరి కళ్యాణ లక్ష్మి ఎన్నేళ్ళ మరి ఇక్కడ అక్క చెప్తుంది 2 ఏళ్ళు అయిందంట పెళ్ళయి, వాళ్ళ పిల్లలు గిట మళ్ళీ 10th క్లాస్ ఇంటర్ వస్తున్నారట. మరి అటువంటి కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది? షాది ముబారక్ ఎక్కడ పోయింది? ఒక్కసారి ఆలోచించి తిరుపతి రెడ్డికి, రేవంత్ రెడ్డికి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సన్నాసులకు బుద్ధి చెప్పే విధంగా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.